భూమి లోపల దాగి ఉన్న నరకం ఒక్కసారిగా బయటకు వస్తే ఎలా ఉంటుంది? అదే అగ్నిపర్వతం. మండుతున్న లావా, ఆకాశాన్ని కప్పేసే బూడిద మేఘాలు. వీటిని చూస్తేనే భయమేస్తుంది. కాని ఫ్రెండ్స్, అగ్నిపర్వతాలు అంటే కేవలం వినాశనం మాత్రమే కాదు. వీటి వెనుక ఎన్నో ఆసక్తికరమైన, నమ్మలేని నిజాలు దాగి ఉన్నాయి. అసలు సముద్రం లోపల ఎన్ని అగ్నిపర్వతాలు ఉన్నాయి? మన సౌర కుటుంబంలో అతిపెద్ద అగ్నిపర్వతం ఎక్కడుంది? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మీకు తెలుసా? అసలు అగ్నిపర్వతం అంటే సింపుల్గా చెప్పాలంటే భూమి ఉపరితలంపై ఏర్పడిన ఒక రంధ్రం లేదా పగులు. భూమిలోపల చాలా లోతులో రాళ్లు కరిగిపోయి శిలాద్రవం, మ్యాగ్మా రూపంలో ఉంటాయి. లోపల ఒత్తిడి పెరిగినప్పుడు ఈ మాగ్మా ఆ రంధ్రం ద్వారా బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత దీనిని మనం లావా అంటాము. ఇప్పుడు అగ్నిపర్వతాల గురించి కొన్ని ఫన్ ఫ్యాక్ట్స్ చూద్దాం. ఫ్యాక్ట్ నంబర్ 1. ప్రపంచంలో ఉన్న అగ్నిపర్వతాలన్నీ ఒకే చోట ఉండవు. కాని ప్రపంచంలోని 75% కంటే ఎక్కువ యాక్టివ్ అగ్నిపర్వతాలు పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఒక గుర్రపు నాడ ఆకారంలో విస్తరించి ఉన్నాయి. దీనినే రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ప్రపంచంలో సంభవించే 90% భూకంపాలు కూడా ఈ ప్రాంతంలోనే వస్తాయి. ఫ్యాక్ట్ నంబర్ 2. అగ్నిపర్వతాలు కేవలం మన భూమిమీదే ఉంటాయని అనుకుంటే పొరపాటే. మన సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలమీద కూడా ఇవి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మన సౌర కుటుంబంలోనే అతిపెద్ద అగ్నిపర్వతం అంగారక గ్రహం మార్స్ మీద ఉంది. దాని పేరు ఒలింపస్ మాన్స్. ఇది మన ఎవరెస్ట్ పర్వతం కంటే దాదాపు 3 రెట్లు పెద్దది. ఊహించుకోండి అది ఎంత ఎత్తు ఉంటుందో. ఫ్యాక్ట్ నంబర్ 3. మనం నేలమీద చూసే అగ్నిపర్వతాలు చాలా తక్కువ. నిజానికి ప్రపంచంలోని ఎక్కువ అగ్నిపర్వతాలు సముద్రం లోపలే ఉన్నాయి. వీటిని సబ్మెరైన్ వాల్కనోస్ అంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భూమిపై ప్రతి సంవత్సరం బయటకు వచ్చే లావాలో 80% ఈ సముద్రం లోపల ఉన్న అగ్నిపర్వతాల నుండే వస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 4. అగ్నిపర్వతం పేలితే అంతా నాశనమవుతుంది. ఇది నిజం. కాని దీనికి ఒక మంచి వైపు కూడా ఉంది. అగ్నిపర్వతం నుండి వచ్చిన బూడిద మరియు లావా చల్లబడిన తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆ నేల చాలా సారవంతంగా మారుతుంది. అందుకే ప్రపంచంలో కొన్ని అత్యుత్తమ కాఫీ మరియు ద్రాక్ష తోటలు అగ్నిపర్వతాల సమీపంలోనే పెరుగుతాయి. ఫ్యాక్ట్ నంబర్ 5. సూపర్ వాల్కనోలు. ఇవి మామూలు అగ్నిపర్వతాల కంటే వేల రెట్లు శక్తివంతమైనవి. ఉదాహరణకు అమెరికాలోని ఎల్లోస్టోన్ ఒక సూపర్ వాల్కనో. ఇది గనక పేలితే ఒక దేశం మొత్తం బూడిదలో కూరుకుపోతుంది మరియు ప్రపంచ వాతావరణం పూర్తిగా మారిపోతుంది. కాని భయపడకండి, శాస్త్రవేత్తల ప్రకారం ఇది ఇప్పుడప్పుడే పేలే అవకాశం లేదు. చూశారుగా ఫ్రెండ్స్, అగ్నిపర్వతాలు అంటే కేవలం భయం మాత్రమే కాదు. అవి ప్రకృతిలోని ఒక అద్భుతం మరియు మన భూమి ఇంకా భూమి లోపల ఎంత వేడిగా ఉందో చెప్పే సాక్ష్యం. ఈ నిజాల్లో మీకు ఏది బాగా ఆసక్తికరంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సైన్స్ మరియు ఫ్యాక్ట్స్ వీడియోల కోసం మా ఛానల్ మీకు తెలుసాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.